నమస్కారం అండి. ఈ రోజు మనం చర్చించే టాపిక్ క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ అనేది మనం తెలుగులో శుక్లాలు అని అంటాము. ఈ జబ్బు ఇండియాలో ఒక చాలా కామన్ జబ్బు. దీనికి వైద్యం కూడా చాలా సులభంగా చాలా అన్ని చోట్ల దొరుకుతుంది. కానీ దీంట్లో చాలా మందికి పేషెంట్కి చాలా ప్రశ్నలు ఉంటాయి. దీనికి జబ్బు గురించి ఎవరికి వస్తుంది, ఎలాంటి వస్తుంది, దీనికి వైద్యం ఏంటి, ఈ ప్రశ్నల గురించి మనం కొంతవరకు ఈరోజు మాట్లాడుకుందాం. ఈ క్యాటరాక్ట్ అనే జబ్బు ఏ వయసులో అయినా రావచ్చు. అంటే పుట్టినప్పటి నుంచి పుట్టుకతోనే రావచ్చు, లేదా వయసుతో పాటు ఏజ్తో పాటు క్యాటరాక్ట్ రావచ్చు. ఈ జబ్బుకి కారణాలు చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి కామనెస్ట్ మనకి ప్రస్తుతం ఇండియాలో ఇది ఏంటంటే మనకి మామూలు వయసుతో పెరిగే కొద్దీ కంటి లెన్స్ ఏదైతే ఉంటుందో దానిలో తెలుపు వచ్చేసి ట్రాన్స్పరెన్సీ తగ్గిపోయి, అంటే వెలుతురు లోపలికి వెళ్ళే శక్తి తగ్గిపోతుంది ఆ లెన్స్కి. దానివల్ల చూపు తగ్గిపోతుంది. ఇది ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్ అంటాం. దీంతో పాటు చాలామందికి వేరే వేరే జబ్బుల వల్ల, అంటే షుగరు లేదా వేరే షుగర్ ఇస్ ద కామనెస్ట్ ఇదనమాట. షుగర్ వల్ల ఏమవుతుందంటే మీకు శుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ కంట్రోల్ లేకుండా ఉండటం, లేదా స్టెరాయిడ్ వాడటం, లేదా వేరే జబ్బులు అంటే మల్టీ సిస్టమ్ డిజీజ్ వల్ల మీరు కొన్ని మందులు వాడటం వల్ల క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పెద్దవాళ్లలో. అలాగే కొంతమందికి పిల్లలకి పుట్టుకతోనే క్యాటరాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటికి ఏంటంటే ఈ పిల్లల్లో వచ్చేదానికి క్యాటరాక్ట్ సర్జరీ చాలా అర్జెంటుగా ఎమర్జెన్సీగా చేయటం ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి మనం ఆపరేషన్ చేయకుండా ఉంటే పర్మనెంట్గా చూపు తగ్గే అవకాశం ఉంది లేట్గా ఆపరేషన్ చేస్తే కనుక. కానీ మామూలుగా ప్రస్తుతం మనం ఈరోజు మాట్లాడేది ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్ గురించి మాట్లాడదాం, అంటే పెద్దవాళ్ళలో వచ్చే క్యాటరాక్ట్ గురించి. సో ఇది మామూలుగా ఇండియాలో మనం గమనించేది ఏంటంటే 45-50 ఏళ్ల పైన ఉన్న వాళ్ళకి శుక్లాలు వచ్చే మొదలవుతుంది. ఈ శుక్లం అనేది మనం మామూలుగా లెన్స్లో చిన్న మచ్చ కూడా శుక్లం అంటాము, పూర్తి తెలుపు కూడా శుక్లాలు అంటాం. ఇప్పుడు ఈ కంప్యూటర్ స్క్రీన్లో మీకు కనిపించేది ఒక మెచ్యూర్ క్యాటరాక్ట్ అంటాం. అంటే పూర్తి లెన్స్ తెలుపు వచ్చేసింది. ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తుందంటే మేము మందు వేసి, అంటే డైలేటింగ్ డ్రాప్స్ వేసి మీకు కంటి పాపని పెద్దది చేసేసాం. ఆ పెద్దది చేసేసిన తర్వాత మీకు ఈ శుక్లం క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక మెచ్యూర్ క్యాటరాక్ట్ అంటాం. ఇది మనం మామూలుగా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లోనూ, అంటే బాగా ఏజ్ ఉన్న వాళ్ళు 80-90 అలాంటి వాళ్ళల్లో కూడా ఇలా శుక్లాలు చూడొచ్చు. ప్లస్ ఎవరికైతే షుగర్లు లేదా వేరే ఎండోక్రైనాలజికల్ డిసార్డర్స్ లేదా కొన్ని జబ్బుల వల్ల, వేరే జబ్బుల వల్ల కూడా ఇట్లాంటి శుక్లాలు రావచ్చు. ఇలాంటి పరిస్థితులు, అంటే ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్ ఉన్న క్యాటరాక్ట్కి వీళ్ళకి చూపు బాగా తగ్గిపోతుంది. వీళ్ళకి ఆపరేషన్ చేయడం ఒక ఎమర్జెన్సీ కింద వస్తుంది. సో దీనికి ఈ జబ్బుకి లక్షణాల గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఈ పేషెంట్స్కి మామూలుగా వాళ్ళు నిదానంగా చూపు తగ్గడం, లేదా మాటికి అద్దాల పవర్ మారటం, వాళ్ళకి ఏ అద్దం పెట్టినా సరిగా కనపడపోవటం, ఇది ఈ క్యాటరాక్ట్ లక్షణాలు. అలాగే కొంతమందికి బండి నడుపుతున్నప్పుడు ఎదురు నుంచి లైట్ వచ్చినప్పుడు వాళ్ళకి చూపు తగ్గిపోవటం, లేదా ఏమీ కనపడకపోవటం, ఇది కూడా క్యాటరాక్ట్ లక్షణాలు. దీంతో పాటు ఏంటంటే వాళ్ళకి ఇంకొకటి ఏం గమనిస్తారంటే వాళ్ళకి కొన్నిసార్లు ఈ గ్లేర్ అనేది బాగా వాళ్ళకి ఒక ఇబ్బంది కలిగిస్తుంది. అంటే పర్టికులర్లీ శుక్లం తక్కువగా ఉన్నా కూడా ఎదురు నుంచి లైట్ వచ్చే వాళ్ళకి, అంటే ఈ రోజుల్లో మన అందరికీ వెహికల్స్ ఉన్నాయి కనుక వాళ్ళు బండ్లకు నడపడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఆపోజిట్ నుంచి హెడ్ లైట్ వచ్చినప్పుడు. సో అలాంటి పరిస్థితుల్లో శుక్లాలు ఎక్కువగా లేకపోయినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. సో ఇది మనం కామన్గా పేషెంట్స్ వచ్చే ఈ జబ్బు లక్షణాలు. మోస్ట్ ఇంపార్టెంట్ దీనిలో గుర్తించాల్సింది ఏంటంటే ఈ జబ్బుకి పేషెంట్కి వేరే ఇంకేం ఇబ్బంది ఉండదు. అంటే నొప్పి ఉండదు, కళ్ళలోంచి నీరు కారవు, అలాంటిది ఏవి మామూలుగా ఉండవు. కేవలం మరీ అడ్వాన్స్ స్టేజ్లో తప్ప మామూలుగా పేషెంట్స్కి వేరే ఇంకేమి ఇబ్బందులు ఉండవు. సో దిస్ ఈజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ ఈ జబ్బుకి. నెక్స్ట్ మేము డాక్టర్గా మాకేం కనిపిస్తాయో దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు పేషెంట్స్ మేమే పరీక్ష చేసినప్పుడు మేమేం చూస్తామంటే పేషెంట్స్కి చూపు తగ్గిపోతుంది. అంటే మేము ఏ అద్దం పెట్టినా కూడా వాళ్ళకి అన్ని లైన్లు చదవలేకపోతారు. ఇంకొకటి లెన్స్లో ఇట్లా మీరు చూసినట్టు ఈ ఫోటోగ్రాఫ్ ఈ వీడియోలో చూసినట్టు మీకు పూర్తి లెన్స్ క్లియర్ తెలుపు వచ్చేస్తుంది. సో దీన్ని క్యాటరాక్ట్ అంటాం. సో ఇంకొకటి దీని గురించి మనం చర్చించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ క్యాటరాక్ట్ అనే జబ్బుకి వైద్యం ఏంటి, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తాము, ఎప్పుడు చేస్తాము, ఎవరు చేస్తారు.
సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు దీనికి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.